ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు అందరూ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ దగ్గర నుంచి జాబ్ చేస్తూ రిటైర్ అయ్యి నేను చిన్నప్పటి నుంచే నేను స్పోర్ట్స్ మ్యాన్గా అథ్లెట్లుగా నేషనల్ అథ్లెట్గా కొనసాగిస్తున్నాము. అలాగే మార్షల్ ఆర్ట్స్లో నేను కోనసముద్ర బాబు గారు సల్మాన్ ఐజాక్ దగ్గర మేము మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటూ ఈరోజు భారత కమాండోస్ రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ మన వెనకాతలో ఉన్న బాడీ గార్డ్స్ని మేము శిక్షణ ఇవ్వడానికి మాకు ఏర్పాటు చేశారు. పోలీస్ డిపార్ట్మెంట్, లేడీస్, ఉమెన్స్ వీళ్ళన్నీ కూడా ఆ ప్రకారంగా చేస్తున్న సమయంలో మరి అనేక మంది ప్రజల్ని దేవుణ్ణి నడిపించాలని నేను ఈ రికార్డ్స్ ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా దేవుడు నాకు అనుగ్రహించారు. ఏ అద్భుతాలు అయితే ఇజ్రాయెల్ ప్రజలకి ఏ అంశం ఒక స్థుతి వల్ల ఎరుకో గోడలని పడగొట్టాడు. యెఫ్తా నిజంగా సైన్యాన్ని అంతా కూడా ఎలా ఓడించాడంటే ఒక స్థుతి వల్లే. ఆ స్తోత్రాన్ని దీన్ని పట్టుకొని నేను అదే స్తోత్రాన్ని పట్టుకొని ప్రజల ముందుకి ఏదైతే దేవుణ్ణి జనుల దగ్గరికి వెళ్ళి వారందరూ కూడా యేసు ప్రభువుని తెలుసుకోవాలని ఉద్దేశం ఉంటుంది. వారి దగ్గర నేను ఈ హల్లెలూయా స్తోత్రం చెప్తూ నేను ప్రదర్శనలు ఇచ్చేవాడిని. ఏ ప్రదర్శనలు అంటే ప్రపంచంలో ఎవరు చేయలేనండి ఆ రికార్డ్స్ని చేసి ప్రజలందరూ కూడా అక్కడ తీసుకొచ్చి యేసు ప్రభు నిజమైన దేవుడని వారికి తెలుసుకున్నట్లుగా నేను మెసేజ్లు చెప్పేవాడిని కాదండి, వారి చేత హల్లెలూయా చెప్పించేవాడిని. ఒకటి నేను ప్రదర్శనలు ఇచ్చినప్పుడు బంగ్లాదేశ్, పాకిస్తాను, ఇండియా క్రికెట్ మ్యాచ్ ఎలాగవుతుందో అలాగే గ్రౌండ్లో నా ప్రదర్శనలు కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి ఆ ప్రదర్శనలు చేయించేవాడిని. ఆ ప్రదర్శనలు వెళ్ళినప్పుడు దాని దగ్గర చీఫ్ మినిస్టర్స్, కలెక్టర్స్, అలాగే అనేక దేశ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా ఆ వేదిక మీద కూర్చున్నప్పుడు ఆ వేదిక మీద ఆ ప్రదర్శనకి వెళ్ళే ముందు వారే గిన్నెస్ బుక్ రికార్డుకి, లిమ్కా బుక్ రికార్డ్స్కి అఫీషియల్గా సంతకాలు పెట్టాలి. వాళ్ళందరినీ కూర్చోబెట్టి అప్పుడు నేను ప్రదర్శనకి వెళ్ళే ముందు మూడు మాటలు చెప్పించేవాడిని వారి చేత. ఆ గ్రౌండ్లో 10,000 మంది, 15,000 మంది ప్రజలు వచ్చేవారు. అలాంటప్పుడు 15,000 మోటార్ సైకిల్ అండి, 1 కాదు, 2 కాదు, 1000 కాదు, 2000 కాదు, 15,000 మోటార్ బైక్స్. ఎక్కడైతే మోటార్ బైక్స్ లేదు కానీ మన ఇండియాలో ఎక్కడ చూసిన మోటార్ బైక్స్. ఆ ఇండియాలో బుల్లెట్ దగ్గర నుంచి ఎలాంటి స్కూటర్ అయినా నా పొట్ట మీద నుంచి ఎక్కించుకునేవాడిని. నేను గాలిని విద్య చేసి డబ్బులు సంపాదించడం కాదు, కానీ ఈ 15,000 మోటార్ సైకిల్ చూడడానికి వచ్చిన వారు, నన్ను చూడడానికి వచ్చిన వారు నా ద్వారాగా ప్రభుని చూపెట్టాలి అనేది నా కాన్సెప్ట్. వారి చేత ఈ బలం ఎవరిచ్చారు? నా ప్రభు ఇచ్చాడని వారి ముందు చెప్పడానికి నేను ఫస్ట్ వారి చేత ప్రయత్నాలంటే మీరు అందరూ హల్లెలూయా చెప్పండి అని మైకులో చెప్పేవారు. ఎప్పుడైతే ఆ మైకులో చెప్పానో ఈ 10,000 మంది అరిస్తే ఎలా ఉంటుందండి, మొత్తం పెద్ద హల్లెలూయా చెప్పారు. అందుకొచ్చే ఈరోజు క్రైస్తవుల్లో ఏ సంఘాలకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ప్రేజ్లో చెప్పాలంటే ఎవడు చెప్పడు, హల్లెలూయా చెప్పండి అంటే ఎవడు చెప్పడు. కానీ అందుకొచ్చి ప్రభు అంటాడు, మీరు అరవకపోతే ఈ రాళ్ళు అరుస్తాయి, ఈ రాళ్ళు లాంటి మనుషులు అరుస్తారు అనేది ఎప్పుడైతే వారికి హల్లెలూయా చెప్పించానో అందుకొచ్చే నీ నోట నా స్తుతి సిద్ధింపును కాక. కాబట్టి ప్రతి నోరు, ప్రతి నాలుక ఆయన నామముని వంగాలి. నేను మోకరించి చేతులెత్తి ప్రార్థన చేసేవాడిని. వారందరూ కూడా కళ్ళు దించి వారి గురించి అందరి గురించి నేను ప్రార్థన చేసేవాడిని. మూడవదిగా నేను బైబిల్ తెరిచి ఆ బైబిల్ ఓపెన్ చేసి 100వ కీర్తన, ఆ 100వ కీర్తన అంతా చదివినప్పుడు అది మెసేజ్ లాగా ఉంటుంది. సమస్త దేశంలో ఉత్సాహగానం చేసి రండి. ఏదో సో మనీ అమౌంట్ డబ్బులు మా దగ్గర ఉన్నాయి, కానీ అందుకు అపోస్తలుడైన పౌలు అంటాడు, బ్రతుకుట క్రీస్తే చావైతే మేలు. క్రైస్తవులు అంటే తెగించాలండి.
తెగించినప్పుడే వారందరి చేత యేసు ప్రభు గురించి నిజమైన దేవుడని ఒప్పించుకోగలరు. కాబట్టి అలా చేశారు. అలాగే 7,500 కేజీలున్న బస్సు అండి, ఆర్టీసీ బస్సు. అలాంటి బస్సుని పళ్ళతో నడి రోడ్డు మీద పెట్టి ఈ పళ్ళతో మళ్ళీ మోకరించి చేతులెత్తి ప్రార్థన చేసి ఈ 32 పళ్ళు బస్సు అక్కడ ఉండే తాడు కట్టి జనకాతలు ఇలా లాగేవాళ్ళు. కారణం 32 పళ్ళు. ఈరోజు నాకు 65 సంవత్సరాలండి. నేను 33 సంవత్సరాలు స్టీల్ ప్లాంట్లో పనిచేశాను. నా బాల్యం యమునంతా కూడా అనేక ప్రదర్శనలు ఇచ్చాను. కానీ ఈ 65 సంవత్సరంలో మీ మధ్యకి 32 పళ్ళతో మీ మధ్యకి వచ్చాను. ఏ పన్ను కూడా ఇప్పటి వరకు ఓడలేదండి. ఒకవేళ ఊడిపోతూ ఉంటే మీరు నన్ను ఉప్పు నూకరాజు అన్నాను, ఉప్పు నూకరాజు పిలుస్తారు. సో కాబట్టి దేవుని బిడ్డలారా, నేను చెప్పేది ఏంటంటే ఈరోజు ఈ పళ్ళు ప్రభు కొరకు వాడబడ్డాయి, ఈ పొట్ట ఈ స్టమక్ ప్రభు కొరకు వాడబడ్డాయి. కానీ ఈ రోజు వరకు ఏది కూడా రాలేదండి. అలాగే 12 గ్యాస్ సిలిండర్లు అండి. ఒక గ్యాస్ సిలిండర్ బరువు 14 కేజీలు 16 కేజీలు అండి. 12 గ్యాస్ సిలిండర్లు పట్టుకొని పళ్ళతో ఎత్తగలిగారు. కారణం ఈరోజు ఆ 12 గ్యాసుల్లో ఒక్క సిలిండర్ కానీ నేను ఎత్తినప్పుడు పడిపోతే నా కిందకి జారిపోతాను. జీవితంలో ఏ ప్రపంచ డాక్టర్ కూడా బాగు చేయలేదు. అంత ప్రాణానికి చేసి ప్రజల కొరకు యేసుక్రీస్తు కొరకు సాక్షిగా నిలబెట్టించాడండి దేవుడు. అలాంటి దేవుణ్ణి ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఈ సాక్ష్యం చెప్పుతూ నా దేవునికి కనపరుస్తాను. కాబట్టి దేవుడు ఇంకా సాక్ష్యం చాలా ఎక్కువ ఉంది. కానీ నాకు వాక్యానికి ఒక 15 నిమిషాలు ఇచ్చారు కాబట్టి ఆ 15 నిమిషాల్లో డాక్టర్ని చెప్పేస్తాను. చాలా సంతోషం. మరి నేను న్యూజిలాండ్లో లేనట్టుగా లేనండి, నేను ఇండియాలో ఉన్నట్టుగా ఉంది. ఎందుకంటే మీ ప్రోగ్రామ్స్, మీ డాన్స్లు, మీ తాలూకా అవన్నీ చూస్తుంటే నేను న్యూజిలాండ్కి వచ్చానా లేకపోతే ఇండియాలో ఉన్నానా కళ అని నాకు అనిపించింది. అంత చక్కగా మీరు మాట్లాడుతున్నారు, అంత చక్కగా మీరు కార్యక్రమాలు చేస్తున్నారు. చాలా సంతోషం. నన్ను ఆహ్వానించిన మరి బ్రదర్ గారు సాల్మన్ గారు మరి బృందానికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మీరందరూ కూడా చక్కని కార్యక్రమాలు నా యొక్క ఇక్కడ వచ్చినందుకు, మీరందరూ కూడా చక్కని ఆహ్వానించినందుకు మరొకసారి మీకు అందరూ కూడా నా కుటుంబం తరపున, లైట్ ఆఫ్ లైట్ మీన్స్ తరపున మీకు అందరూ కూడా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. తల వంచినట్లు చిన్న ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధమైన తండ్రి, పరిశుద్ధ నామానికి వందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ఇద్దరు మట్టిగా మాట్లాడండి నాయనా, నీకు వందనాలు. నాయన యెహోషువకి ఇచ్చిన నువ్వు కుడికి కానీ ఎడమ కానీ తిరగకుండా నీ దేవుడైన యెహోవాకు ప్రభు నాయన ప్రభు మృక్కి నీకు కావలసిన ముందు ఉన్న ఆ దేశాన్ని స్వాధీనపరచుకోమని మోషేకి నాయన యెహోషువకు ఏ విధంగా బాధ్యతలు అప్పగించారో ఇదేనో నాయన ప్రభువా, నీ బిడ్డల దగ్గరకు వచ్చిన ఏది మాట్లాడాలో మీరే అనుగ్రహించి మీ ఆత్మతో నింపని నడిపించమని ప్రార్థన చేస్తూ యేసు క్రీస్తు నామపేట వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఎక్కడికి వెళ్ళినా ఒక విషయం అనుకుని వెళ్తాను. ఏంటంటే క్రిస్మస్ దినంలో కానీ వివాహాల్లో కానీ మెసేజ్ ఎక్కడిచ్చినా వెళ్ళినప్పుడు ప్రభువా నేను మాట్లాడడం కాదు, మీ ఆత్మతో నన్ను మాట్లాడించు అని ప్రార్థన చేస్తున్నాను. ఎక్కడికి వెళ్ళినా జీవితంలో మరలా నాకు వీళ్ళు పిల్లరు అని వెళ్ళి మెసేజ్ ఇస్తానండి. అర్థమైందా? జీవితంలో మరలా ఉక్కు సాల్మన్కి మళ్ళీ పిల్లకూడదు అనేది అని మెసేజ్కి వెళ్ళి ఇస్తాను. రెండు తగులుతాయి. ఇటు పిలిచిన అతనికి తగులుతుంది, కూర్చున్న వారికి తగులుతుంది. దేవుడు మొగమాట లేనివాడండి, మొగమాటం లేనివాడు. బాప్తీసు ఇచ్చే యోహాను కూడా, శాస్త్రుల పరిశీలన కూడా గద్దించాడు, సరిచేశాడు. ప్రభువు కూడా గద్దించి సరిచేయమన్నాడు. ఇంత భక్తి చేసి, ఇన్ని క్రిస్మస్ చేసి, ఇంత గుడ్ ఫ్రైడే చేసి, ఇంత ఈస్టర్లు చేసి, కానుకలు ఇచ్చి, ఉపవాసాలు చేసి, జాగరాలు చేసి, చివరికి
మనం పరలోకానికి వెళ్ళకపోతే, నరకానికని వెళ్తే ఏమి ప్రయోజనం అండి? ఏమి ప్రయోజనం? కాబట్టి దేవుని పెట్టారు. ఇండియాలోకి వెళ్తే నాకు ఒక ఇంటి దేవత ఉంటుంది. నా చిన్నప్పుడు నాకు ఒక గ్రామ దేవత ఉంది. అది అంతవరకే. ఇండియాలో కొన్ని పండుగలు ఉంటాయి ఇండియా వరకే. కానీ క్రిస్మస్ పండగ ఆరాధన. పండగకి అప్పుడు ఇశ్రాయేల్ ప్రజలకి 7 పండుగలు ఇచ్చారు. ఆ పండుగలకి ఒక మీనింగ్ ఉంది. ప్రాయశ్చిత్తం పండుగని, పస్కా పండుగని, ఇంకా రకరకాలైన పండుగ ఉంది. కానీ క్రిస్మస్ పండగ ఆరాధన. ఆరాధన అయితే ఆరాధనలాగా చేద్దాం, పండగ అయితే పండగలాగా చేయొచ్చు. ఈ పండగ ఆయన పుట్టినప్పుడు జరిగిందా, పుట్టక లేనప్పుడు జరిగిందా? ఒక్కసారి ప్రశ్న వేసుకోండి. పుట్టినప్పుడు చేసుకునే దాన్ని పండగ అంటాం. పుట్టక ముందే ఆయన వస్తున్నాడు, భూలోకానికి వస్తున్నాడు అనేది తెలుసుకుంటే మనం ఆరాధన చేస్తాం. చేయమా? యేసు పుట్టక ముందే ఆరాధన చేసేవారు ఉన్నారండి. మరియమ్మ దగ్గరకు వచ్చి, దయాప్రాప్తురాల నీకు శుభం, పరిశుద్ధాత్మ దిగి సంతోషించి ఆనందించింది యేసు ప్రభు. అక్కడి నుంచి వెళ్ళగానే, ఎలిజబెత్ ఇంటికి వెళ్ళగానే, యేసు మరియమ్మ తాలూకు మాటలు వినగానే గర్భంలో ఉన్న శిశువు యోహాను గంతులు వేశాడండి. అప్పుడు పుట్టాడా యేసు ప్రభు? లేదు. యేసు ప్రభు పుట్టినప్పుడు దేవదూతలు ఆ గొల్లలు చెప్పినప్పుడు, పుట్టినప్పుడు వారు చూసి ఆనందించి, వారు చూసిన దాన్ని వెళ్ళి ప్రచురము చేసేది అని, ప్రకటించని అని. ఈరోజు ఎంతమంది ప్రకటిస్తున్నామండి? అదే సమయంలో దేవదూతలు వచ్చి భూలోకానికి వచ్చి గాన ప్రతిగానములు చేసి దేవుని స్తుతించారు. ఓకే, స్తుతించవచ్చు. ఆ తర్వాత 2 సంవత్సరాలు అయిన తర్వాత, 2 సంవత్సరాలు అయిన తర్వాత పిల్లలందరినీ ఏ రోజు ఏం చేశాడండి? కారణం, జ్ఞానులు వచ్చారు. 2 సంవత్సరాల తర్వాత మళ్ళా వచ్చి వారు వచ్చి, అంతమంది ఆగిందా? నో. యేసుక్రీస్తు వస్తాడని 84 సంవత్సరాలు ఉన్న వృద్ధులు దేవాలయం విడువక ఇశ్రాయేలు రక్షణ కొరకు ప్రార్థించిందండి. ఎవరు? అన్న. ఈరోజు 25వ తారీఖున అనేది పట్టుకొని కూర్చునే వారు ఎంతమంది లేరు? ఆయన 25వ తారీఖులో పుట్టాలని ఒకడు, ఆయన పుట్టలేదని ఒకడు, ఆయన ఎప్పుడో పుట్టాడని ఒకడు. ఆ పుట్టిన తర్వాత చేసుకునే ఆర్భాటాలు ఏంటి తెలుసండి? ఈరోజు విశాఖపట్నం కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, ఇండియాలో కానీ అనేక ప్రాంతాలకు వెళ్తున్నాం. కొండ ప్రాంతాలు, అడవి ప్రాంతాలు, లక్షలేని ప్రాంతాల్లో, రకరకాల హైందవ ప్రాంతాల్లో కుటుంబాల దగ్గరికి వెళ్తున్నాం. అలాంటి ప్రాంతాల దగ్గరికి వెళ్ళి మన వాళ్ళు నేర్పించము. బోధ ఎవరికి నేర్పించాలంటే ఫస్ట్ క్రైస్తవులకే ముందు బోధ. యేసు ప్రభు తన 8వ ఏటనే వెళ్ళి దేవాలయంలో వెళ్ళేటప్పుడు ఆయన బోధ ఎవరికి చేశాడండి? దేవాలయంలో ఉన్న యాజకులకు బోధ చేశాడు. వాళ్ళ తల్లిదండ్రులు వెతుకుతూ ఉంటే ఎక్కడున్న దేవాలయంలో ఉన్నాడండి. దేవాలయం ముందు వాళ్ళని బోధ చేసి వాళ్ళ దగ్గర నుంచి ప్రపంచానికి సువార్త వెళ్ళాలండి. ఈరోజు సేవకులే
ప్రక్క త్రోవలు వెళ్ళిపోతుంటే ఏమి చేయగలమండి దేవుని బిడ్డలారా? ఎంతో వేదన కలుగుతుంది. ఈరోజు క్రిస్మస్ అంటే వెళ్ళి చూడండి, నాకు తెలిసి ప్రతి గ్రామం ప్రతి గడప తొక్కి వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నాం. వెళ్ళి అక్కడ వెళ్ళి నేర్పించింది ఏంటి? ఈరోజు యేసు పుట్టాడని ఒక పాల బాటలు తీసుకొచ్చి, ఒక పాల పేక తీసుకొచ్చి దాని పాల బాటల్లో పెట్టి, ఉయ్యాల్లో పెట్టి, ఒక బొమ్మను కొట్టి, పశుశాలలో నీవు పవలించినావా, ఈ పాటలు పాడుతున్నాడు. చెట్టు పెట్టుకోవద్దని ఒకడు, చెట్టు పెట్టుకోదానికి ఒక మీను ఉంది, ఆనవాలం ఉంది. సిలువ పెట్టుకోవడానికి ఒక ఆనవాలం ఉంది. రాహాబు స్త్రీ ఒక ఆనవాలం పెట్టుకుంది. చెట్టుకి పెట్టుకోవడానికి మామూలు చెట్టు పెట్టుకుని పూజిస్తే ఈరోజు చెట్టుకు కూడా చాలా మంది పూజిస్తున్నారు. పచ్చని చెట్టుగా ఉన్నవాడు ఎండిది చెట్టుని ఎవడి మంచిగా చేసిన యేసు ప్రభువుకి ఆ పచ్చని చెట్టు ఎండిపోయిన చెట్టుకి, నశించిన చెట్టుకి ఈరోజు మంచి వెలుగులతో ఉంది. ఎందుకు చెట్టుకు వెలుగు పెడతాం, ఎందుకు డెకరేషన్ చేస్తామంటే ఒక సమరయ స్త్రీ పాడైపోయిన స్త్రీని, ఎండిపోయిన స్త్రీని ఆ చెట్టులాగా మరలా పచ్చగా తయారు చేశాడండి. ఒక జక్కయ్య ఉన్న పాడైపోయిన జక్కయ్యని, ఆ జక్కయ్యని తీసుకెళ్ళి ఒక చెట్టులాగా చేశాడండి, ఒక లైట్ లాగా వెలిగించాడండి. దానికి మనం ఆత్మీయంగా అర్థంలో తీసుకొని మనం చెట్టు ఒక గుర్తుకి, క్రైస్తవులకి ఎవరికి గుర్తుంది, హైందవులకి ఎవరికి గుర్తు? అమ్మాయి వీడి దగ్గర చెట్టు ఉంది, వీళ్ళు క్రైస్తవుడు, వీడి దగ్గర క్రాస్ ఉంది, ఒక క్రైస్తవుడు. ఆమెకు ఆనవాలు పెట్టాడు. ఎందుకు? మేడగదిలో ఒక ఆనవాలు చూపెట్టాడు. ఏంటి ఆనవాలు? ఇద్దరు మగవాళ్ళు అయితే నీలకొండ మోసుకొని వెళ్తారు, ఒక ఆనవాళ్ళు అక్కడ నీలకొండ ఎవరు మోస్తారంటే. ఈ బైబిల్ లేకపోతే మన జీవితాలు ఎప్పుడో దుర్భమైపోవచ్చు. ప్రధానమంత్రి దగ్గర, వాజ్పేయి దగ్గర, దేశ ప్రధాని దగ్గర, ఆ రోజు బీజేపీ గవర్నమెంట్ వారి దగ్గర బస్సులు ఆగుతున్నప్పుడు ఈ బైబిల్ ఓపెన్ చేసి వారి మధ్యలో చదివండి. బీజేపీ గవర్నమెంట్ ఉండేటప్పుడు వారు అలేమి చెప్పరు, కానీ మోకరించి అలేమి చెప్పించగలిగారు. చనిపోతే కళ్ళు మూస్తే ఇక్కడ కళ్ళు మూయాలి, తెరిస్తే పరలోకం కళ్ళు తెరవాలి. అది మనం ఎక్కడున్నా, భారతదేశంలో ఉన్నా, ఏ అమెరికాలో ఉన్నా, దుబాయ్లో ఉన్నా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా ఎక్కడున్నా మన భక్తి చెడిపోకూడదు. అలాంటిది యెషయా గ్రంథం వల్ల అంటారు. ఇప్పుడు క్రిస్మస్ అంతా ఎలాగైపోయింది తెలుసండి? ఆచారాలతో అయిపోయింది, పద్ధతులతో అయిపోయింది. యెషయా గ్రంథం చూడండి, 2:6 వచనంలో రాయబడి, యాకోబు వంశము ఈ జనము తూర్పు నుండి జనులను సంప్రదాయములతో నిండుకొని ఉన్నారు. వారు ఫిలిష్తీయుల వలె మంత్రి ప్రయోగములు చేయదు, అన్యులతో సావాసం చేయదు, కనుక నీవు వారిని విసర్జించి ఉన్నావు. మన భక్తి, మన ప్రార్థనలు ఈరోజు వెనకబడిన కారణం ఏంటంటే అన్ని జనులతో కలిసిపోయి ఆ ఆచారాలతో మనం కలిసి చేసేస్తున్నాం. వారు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో అని. ఈరోజు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా యువరోధులు కనిపిస్తారు, ఏమండి, డ్యాన్సులు కనిపిస్తాయి, వినోదాలు కనిపిస్తారు, రకరకాల చెయ్యొచ్చు. కాదు, మన భక్తి ఎలా ఉంది, దేవునికి ఇష్టమైందా కాదా అనేది కావాలి. కాబట్టి దేవుని పెట్టారు. అలాంటిది యేసుక్రీస్తు 3 విషయాల్లో ఆయన వచ్చాడండి. 3 విషయాల్లో వచ్చాడు. ఏంటి? ఒకటి, అని నశించిన దానిని వెతికి రక్షించటకు భూలోకం మీద వచ్చాడు. రెండోదిగా మనల్ని పరిశుద్ధంగా చేయటకు వచ్చాడు. అపరిశుద్ధంగా ఉన్నవారిని మనల్ని పరిశుద్ధంగా చేయటకు వచ్చాడు. మూడోదిగా ఆయన మన పరలోకం మీద తీసుకెళ్ళి వెళ్ళడానికి వచ్చాడు. ఈ 3 విషయాలు మనం తెలుసుకుంటే ఎలా ఉంటుందండి? ఈ 3 విషయాలు మీరు తెలుసుకోవాలి. ఎవరు మారాడండి? ఈరోజు మార్చాలంటే యేసు ప్రభు 3.5 సంవత్సరాలు వచ్చాడు, భూలోకాన్ని మార్చాడండి, సమరయ స్త్రీని మార్చాడండి, చక్కని మార్చాడండి.
చనిపోయిన వాళ్ళని మార్చాడండి. గణేష్ అనే దేశంలో ఉన్న 2000 దయ్యాలు ఉన్న పట్టుకున్న ఆయన మార్చాడండి. ఆ రోజుల్లో యాజకులు లేరా, శాస్త్రుల పరిచయం లేరా, దేవాలు లేవా, మందిరాలు లేవా? ఎవరు లేరు. ఆ రోజు కూడా ప్రాణానికి ప్రాణాలు పెట్టిన వ్యక్తులు ఉన్నారు. ఏ 12 మందికే వచ్చిందా? ఆ 12 మందినే కాదు కదా, భూలోకన తలకిందలు చేసేవారు 12 మంది ఉన్నారు. ఈ రోజు లేరా? ఈ రోజు నువ్వు వ్యక్తులు సైలెంట్ గా కూర్చున్నావంటే, ఇంత ఆనందంతో ఉన్నావంటే, ఇంత బహిరంగంగా నువ్వు బోధన నీ వాక్యం వింటున్నావు కారణం ఆ 12 మంది కాదా? ఎంత కాలం మనం 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు క్రిస్మస్ చేసుకొని వెళ్ళిపోతాము, కానీ ఎవరినైనా మార్చగలిగారా? ఎవరినైనా రక్షణలో నడిపించగలిగారా? నీ పాట ద్వారా కానీ, లేకపోతే నీ వాక్యం ద్వారా కానీ, నీ ఉపన్యాసం ద్వారా కానీ ఎవరినైనా ఒక్క కుటుంబాన్ని మార్చగలరు? అత్తకి గోడలు పడదు, సంఘాలకి సంఘాలు పడదు, కుటుంబాలు పడదు, బోధకులకు బోధకులకు పడదు. కారణం మనం జరుపుకునే క్రిస్మస్ ప్రభువుకి ఉండాలి. యేసు మొదటి కారణం ఏంటి తెలుసండి? 1 తిమోతి 1:15 అంటారు, పాపులను రక్షించడకు యేసుక్రీస్తు భూలోకానికి వచ్చాడు. ఎవరు పాపి? అందులో పాపులే కదా. నేను పాప అంటే ఎవరైనా ఒప్పుకోగలరా? నేను పాపేనండి, నేను రెడ్డిని, కాపుని, ఆ జాతి ఈ జాతి అని కప్పుకొని పైకి తిరుగుతున్నారే కానీ పాపాలు కప్పుకోవడం కాదండి. పాపాలు విసర్జించాలి. విసర్జించాలంటే ఒక కన్ను పడిపోతే మనం తీసుకుంటే మరలా మనం ఇవ్వగలము. విసర్జిస్తే మరలా తీసుకోగలగమా? విసర్జించడం వాంతు విసర్జిస్తాం, మరలా తీసుకొని రాగలమా? యూరిన్కి వెళ్తాం, విసర్జిస్తాం, మరలా తీసుకొని రాగలమా? రాలే. ఒక్కసారి ప్రభు గారిని విసర్జిస్తే నీ జీవితంలో ఏ సేవకుడిగైనా, ఏ పాస్టరైనా ప్రార్థన చేస్తే ఆయన నయమాన్ పైకి బాగా కప్పుకున్నాడు. నిన్ను బాగుపరిచేది, నిన్ను స్వస్థపరిచేది ప్రభు దగ్గరకు వచ్చి యేసుక్రీస్తుని దగ్గర నీ పాపాలన్నీ ఒప్పుకుంటే అప్పుడు నీవు లెగిసి చంటి పిల్ల దేహంలాగా నువ్వు మారగలవు. యేసు రక్తం ప్రతి పాపం నుండి కడిగిపోయాడు. యేసుక్రీస్తు ఒక్కడే. ఈ లోకంలో ఏ ఒక్కడు కూడా నదుల్లో మునిగిన, కొండలు వెక్కినా, ఎక్కడ వెక్కినా పాపం పోదండి. యేసు రక్తంలో నువ్వు మునగాలి. ఆయా దేశాల నుంచి తీసుకొచ్చి చక్కగా చేయడు, చదివాడు, కట్టాడండి. చివరికి ఆయన పేరు లేదండి. కారణం ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో గిద్యోను, బారాకు, దావీదు పేర్లు ఉన్నారు, కానీ దావీదు తర్వాత సంసోను పేరు లేదు, సమూయేలు పేరు ఉంది. కారణం జాగ్రత్త. దేవుని బిడ్డలారా, భయం లేక భక్తి చేస్తున్నామో ఒక్కసారి ఆలోచించండి. భయము భక్తి కలిగి ఉంటేనే. భయం లేకుండా ఇష్టం వచ్చింది తిరగండి, పర్వాలేదు. నేను ఎవ్వరు అడగరు. చేస్తానంటే నమ్మకంగా భక్తి చేయాలి. అందుగురించి నేను పాపం, దావీదు అంటాడు 51వ కీర్తనలో, నేను పాపంలో పుట్టాను, నా తల్లి నన్ను పాపంలో నన్ను కన్నది. అందుగురించి ప్రభువా నాకు శోభతో కలుగు, ప్రభువా నన్ను పావుగా కనుగోను. కన్నీరు కార్చి 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 తన మంచాన్ని, తన పాపాలని అన్ని కూడా కలిగి వేసుకుని ఆ మనిషి కలుగు మొత్తం తేలిపోయిందండి. పాపాలన్నీ కూడా పోయింది. ఇంతకుముందు పాపాలతో ఉన్న బరువుతో ఉండిపోయాడు. తన మంచాన్న మీద తేలిక చేసుకున్నాడు. అందుకొచ్చే దేవుడు అంటాడు, ప్రభు అంటాడు, నా హృదయానుసారమైన మనుషులు. బా ఏం స్టేట్మెంట్ అండి. ఒక పాపంలో పడిన వ్యక్తి చాలా మంది సంఘాలకు వచ్చిన, వారు వచ్చిన, నువ్వు పాపంలో ఉన్నావు, పాపంలో నువ్వు వ్యభిచారంలో ఉన్నావు, వ్యభిచారంలో ఉన్నావు అని తోలనాడే ఎంతమంది లేరండి. అలాంటిది పాపంలో ఉన్నవాడిని పాపాలు ఒప్పుకొని, ఈ రాత్రి అయిన పాపాలు ఒప్పుకొని చేసి నీ దోషములన్నీ పడుగువాడు ఆయన. కాబట్టి దేవుని పెట్టారు. దయ్యాలు తెలుస్తున్నాయండి. నరకం ఉందని దయ్యాలకు తెలుసు, కానీ మానవుడికి భయపడదు. నరకం ఉందనుకున్నది. ప్రభువా మాకు ఆ నరకం పాతాలను పంపించండి ప్రభువా.
అది ఎక్కడ పంపించారు? పొందుతుంది వేడుకుంటున్నారు. అపోస్తలైన పౌలు ఏడుస్తున్నారండి. ఒక రౌడీ కొండ సంఘాన్ని పాడు చేసేవారు, కుటుంబాన్ని పాడు చేసేవారు. అలాంటి ఆయన యేసు దర్శనము చూసి ఎవడవి యేసు ప్రభువునే ఎవడని ప్రశ్న వేస్తున్నాడండి. రఫగా మాట్లాడుతున్నారు. అలాంటి కొండ రౌడీని సంఘాలు కొల చేసిన వాళ్ళు, కుటుంబాలు కొల చేసిన వాళ్ళు ఎవరి ఈరోజు 14 పత్రికలు రాశాడండి. ఏ కుటుంబాన్ని కొలదీశాడు, ఏ సంఘాన్ని కొలదీశాడు. అలాంటి కొలదేశ సంఘాన్ని అపోస్తలైన పౌలు మరలా కట్టగలుగుతున్నాడు. మీ జీవితంలో కూడా అలాంటి కుటుంబాలు ఎవరికి మనం అన్యాయం చేసాం, ఎవరికి మనం ఒక మాట ద్వారాగా ఒక దీని ద్వారాగా మనం చేశాము, మరలా వారి క్రిస్మస్ దినాల్లో అది మరలా మనం కట్టాలి. అప్పుడే మన జీవితాలు బాగుపడతాయి. నేను మొదటి వాళ్ళని కడపటి వాళ్ళని జీవించేవాళ్ళని అలా తప్ప ఎవరు కూడా పరలోకానికి ఎవరి పేరైనా జీవకరంలో లేకపోతే వాడు మండుచున్న అగ్ని గంధములలో మండు గుండములేస్తారు. కైసరి చక్రవర్తి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ఎవరి పేరైనా దాఖలు లేవో మీ పేరు. కాబట్టి దేవుడు పెట్టారు ఈ పేర్లు జీవగ్రంథంలో ఉంది. నా పేరు రేషన్ కార్డులో ఉంది, నా పేరు ఆధార్ కార్డులో ఉంది, నా పేరు పాస్పోర్ట్లో ఉంది, నా పేరు అక్కడ ఉంది ఇక్కడ ఉంది కాదండి. నీ పేరు జీవగ్రంథంలో. అది గిన్నెస్ బుక్లు, వరల్డ్ బుక్లు అనేక బుక్లో ఉన్నాయి. నేను ఇన్ని బుక్లు సంపాదించిన దీపాలు ఉన్నాయి వీటి దగ్గర. ఏమండి వారు కూడా ప్రార్థన చేస్తున్నారు, వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు. వారు కూడా యేసు ప్రభుని ఏమని ఎదుర్కోవడానికి వెళ్ళారు, వీళ్ళు కూడా వెళ్ళారు. కానీ దీపాల్లో ఏం లేదండి, నూనెని పరిశుద్ధాత్మ లేదు. పైకి భక్తిగా ఉంటున్నాం, పైకి దీపాలుగా ఉంటున్నాం, పైకి తెల్ల బట్టలు వేసుకుంటున్నాం, పైకి చాలా మంచిగా పాటలు పాడుతున్నాం. కానీ నీ లోపల పరిశుద్ధాత్మ ఉండాలి. పరిశుద్ధాత్మ ఉంటే కనిపెట్టండి మేడగదిలో. ఆయన రాకూడదు, మేడగదిలో కనిపెట్టండి. ఆ గదిలో ఆయన చెప్పిన ఏ గదిలోకి వస్తారు. అందుకంటే అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి పరిశుద్ధాత్మలాగా షాపుల్లో కొనుక్కొని వచ్చేది కాదండి. ఈ 5 అలాగే వెళ్ళారు. పరిశుద్ధాత్మ ప్రభు కొరకు ఇచ్చింది కావాలి కానీ కనిపెట్టేవారు కావాలి కానీ వెళ్ళి షాపుల్లో కొనుక్కోవడానికి పరిశుద్ధాత్మ రాదు. గారడి శివుళ్ళ కాదండి. కాబట్టి దేవుడు పెట్టాలి. కాబట్టి పరలోకంలో మనం ఆయన కొరకు మనం కనిపెట్టాలి, ఆయన కొరకు మనం వేచాలి. దాని గురించి మనం సంతోషపడాలి, ఆనందపడాలండి. ఇది ఒకటి. ఆయన పాపులను రక్షించడానికి వచ్చాడు, మనల్ని పరిశుద్ధపరచడానికి వచ్చాడు, ఆయన పరలోకాన్ని తీసుకెళ్ళడానికి వచ్చాడు. ఆయన గురించి అంటాడు, తెలుస్తున్నాడు, రాజు వస్తున్నాడు జనులారా, రాజ్యం తెస్తున్నాడు. కాదా తెలుసు. త్వరపడే వేగమెరము ప్రియులారా, ప్రభుని చేరగరండి. వస్తానన్న యేసురాజు రాగమానునా, కథానన్న బహుమానం తేగమానునా. వస్తానన్న యేసురాజు రాగమానునా, కథానన్న బహుమానం తేగమానునా. రాజు వస్తున్నాడు జనులారా, రాజ్యం తెస్తున్నాడు. పాపానికి జీతము రెండవ మరణం, అది అగ్నిగుండము, అందులో వేదన. జాగ్రత్త. మీరు జీవితంలో మళ్ళీ నన్ను పిలకపోయినా పర్వాలేదు. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. దైవ సేవకులకి, యవనస్తులకి, బిడ్డలకి నన్ను ఆహ్వానించిన సాల్మన్ గారికి కుటుంబ తరఫున, లైట్ ఆఫ్ లైఫ్ మినిస్ట్రీ తరఫున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ, గాడ్ బ్లెస్ యూ. మళ్ళీ 6 నెలలు ఎక్కడో ఉంటాను.